ఇక్కడ మరో అంశం చూసుకోవచ్చు. రాష్ట్రానికి వర్ష సూచన. నేడు రేపు పలు రాష్ట్రాల్లో వర్షాలు. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ఛాన్స్. రేపు కేరళను తాకనున్న నైరుతి ఋతుపవనాలు. ఇన్ని రోజులు ఎండలతో సతమతమైపోయిన ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రీమన్సూన్ షవర్స్, వర్షాకాలానికి ముందే వచ్చే వానలు కురుస్తాయని వెల్లడించింది. బుధవారం నుంచి వారం రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు పడతాయని తెలిపింది. 2 రోజులు ఆరెంజ్ అలర్ట్, ఆ తర్వాత 4 రోజులు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. బుధవారానికి గాను ఆదివారం కుమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న, సిరిసిల్ల జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టు తెలుస్తోంది. నిజంగా ఇది ఒకవైపు చల్లటి కబురు, మళ్ళొకసారి రైతుల పాలిట శాపంగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే రైతులు ఇంకా వాళ్ళ యొక్క పంటలు కోసినటువంటి పంటలు ఇంకా మిల్లులోకి వెళ్ళలేదు, అవి ఇంకా రోడ్లపైనే ఉన్నాయి. పెద్ద ఎత్తున వర్షం వస్తే ఆ పంట మొత్తం కూడా భూమిపాలు అయిపోతుంది. మూరలో డ్రైనేజీలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితులు ఉంటాయి. నిజంగా రైతులు కూడా దీనికి సంబంధించి అప్రమత్తం అవ్వాలి. ఎప్పుడు వర్షం స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి వాతావరణ సంబంధించిన సూచనలు ఖచ్చితంగా ఫాలో కావాలి. ఆ సూచనలు బట్టి వాళ్ళ యొక్క ధాన్యాన్ని కూడా కాపాడేటువంటి ప్రయత్నాలు కూడా ప్రత్యామ్నాయాలు చూసుకోవాలి. గురువారానికి గాను ఆదిలాబాద్, కుమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట్, మహబూబ్నగర్, అలాగే వరంగల్, హనుమకొండ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన జిల్లాలో ఈదురుగాలులు 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఎల్లో అలర్ట్ ఇచ్చిన జిల్లాలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ఇక ఆ తర్వాత 4 రోజులు ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడే ఛాన్స్ ఉందని, ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు పడతాయని వెల్లడించింది. హైదరాబాద్ సిటీలోనూ మోస్తారు వర్షం, గంటకు 50 కిలోమీటర్లతో గాలులు వీచే ఛాన్స్ ఉందని పేర్కొంది. నైరుతి యాక్టివ్. నైరుతి ఋతుపవనాల్లో కొంచెం వేగం పెరిగింది. మొన్నటి దాకా స్తబ్దుగా ఉన్న ఋతుపవనాలు ఇప్పుడు చురుగ్గా మారాయి. ఇప్పటికే అరేబియా సముద్రం, బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించాయి. కేరళ తీరం సమీపానికి వచ్చాయి. దీంతో గురువారం నాటికి ఋతుపవనాలు కేరళను తాకుతాయని ఐఎండీ వెల్లడించింది. అక్కడి నుంచి మరో 5-6 రోజుల్లో మన రాష్ట్రానికి ఋతుపవనాలు వచ్చే ఛాన్స్ ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. రాబోయే రోజుల్లో మరింత తగ్గుతున్నాయని, ప్రస్తుతం ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల మార్క్ కన్నా తక్కువ దిగొచ్చాయి. కేవలం 2 జిల్లాల్లోనే 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో 5 జిల్లాల్లో 43 డిగ్రీలు, 21 జిల్లాల్లో 40 నుండి 42 డిగ్రీలు, 5 జిల్లాల్లో 40 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వర్షాలు వస్తే టెంపరేచర్లు మరింత తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ సిటీలోనూ టెంపరేచర్లు కొంత తగ్గాయి. అత్యధికంగా ముషీరాబాద్ సర్కిల్లో 41.7 డిగ్రీల టెంపరేచర్ రికార్డ్ అయింది. అంబర్పేట్, గోషామాల్లో 41.6 డిగ్రీల టెంపరేచర్ నమోదైనట్టు తెలుస్తోంది. నిజంగా ఇదొక ప్రజలందరికీ కొంచెం చల్లటి కబురు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి పెద్ద ఎత్తున ఎండల తీవ్రత విపరీతంగా ఉండేది మనం చూసినాం. దీనికి సంబంధించి కానీ కొంచెం రైతుల విషయానికి వస్తే కొంచెం బాధింపేటువంటి విషయం అని చెప్పుకోవచ్చు. రైతులు ఖచ్చితంగా రైతుల యొక్క ధాన్యాన్ని ఆ ప్రత్యామ్నాయం చూసుకొని ఖచ్చితంగా వాటిని కాపాడేటువంటి ప్రయత్నాలు చేసుకోవాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాం.